అయితే వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పాషాలమ్మ 46 ఏళ్లు తన కుమారుడు కోడలు మరియు మనవడితో కలిసి నివాసం ఉంటుంది. ఈ అత్తా కోడళ్ళు తరచుగా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో నిన్న 28 ఉదయం సమయంలో వాళ్ళ అబ్బాయి మనవడిని ఏదో అన్నది ఈవిడ అని చెప్పి పెద్ద ఆవిడ దాని మీద మళ్ళీ అత్తా కోడళ్ళు మాట అనుకునేసి ఈ కోడలు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆవిడ ఎలిజ్డ్ అక్యూజ్డ్ ఆమె ఒక కర్ర తీసుకుని ఈ వంట చేసుకునే 5 రూట్ స్టిక్స్ ఉంటాయి, ఆ కర్ర ఒకటి తీసుకుని ఆ పెద్ద ఆవిడని కొట్టడం జరిగింది. ఆ పెద్ద ఆవిడ విత్ మల్టిపుల్ ఇంజురీస్, ఆ కర్రతో కొట్టడం వల్ల అయిన మల్టిపుల్ ఇంజురీస్తో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించడం జరిగింది. ఈ మృతురాలి కుమారుడి దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే ఉందో ఆమెని వాళ్ళ అమ్మగారి ఇల్లు వెంకన్నపాలెంలో మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది.